హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఇది ఫాదర్స్ డే వ్లాగ్ కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం ఎందుకు లేట్ అయింది అనేది కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను మీకు. సో ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చపాతీ చేసుకుందాం, దానికి చికెన్ కర్రీ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే నేను చేశాను, చపాతీ కూడా ఆల్మోస్ట్ అన్నీ నేను చేశాను. ఇంకా లాస్ట్లో నేను సుదర్శన్ మాత్రమే తినాలన్నమాట. ఇంకా దానికి ఏమంటే అక్కడ సండే రోజు కాబట్టి టెడీకి క్లాస్ ఉంటుంది. అయితే ఫాదర్స్ డే కదా నేను వెళ్ళను అంటా అంటే మా సుదర్శన్ దానికి ఒప్పుకునేసాడు. రెడీ అయిపోయిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత బాక్స్ కూడా ఒప్పుకునేసాడు. అప్పుడు నాకు ఇంకా బీపీ వచ్చింది. అప్పుడు ఉండేసి ఇంకా నేను ఏం బాబా వారి క్లాసెస్ అన్ని ఇట్లే నువ్వు డుమా కొట్టించేస్తున్నావు అనేసి తిట్టుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ ఏమంటే వీక్ డేసే పెడదాం అనుకున్నాము క్లాసెస్ వరకు, కాకపోతే స్కూల్కి హోంవర్క్స్ ఉంటాయి, అక్కడ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది, టైం సరిపోసరి వీకెండ్స్కి పెడదాం అనేసి వీకెండ్స్కి పెట్టుకున్నాం. ఇంకా అర్థం చేసుకోవాలి మనం, వాళ్ళకి ఏమంటే సండే వెళ్ళబుద్ధి కాదు, కనీసం మనకైనా అర్థం చేసుకోవాలి కదా. సుదర్శన్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటాడు, బట్ ఫాదర్స్ డే కదా కొంచెం మెల్ట్ అయిపోయాడు, సరే అనేసి వద్దనుకున్నాడు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్కి ఏమైంది అంటే ఆ రోజు పాపం ఫింగర్ కాలింది, పాపం భలే కాలింది, అసలు భలే బాధ వేసేసింది చూడగానే. అందుకే అనమాట వాటర్ ఐస్ వేసి గబగబా ఏదో చేస్తున్నారు రెడీ హ్యాపీ ఇద్దరు కలిసి. ఇంకా నేనే గమ్ముగుండక్క కోపంలో సరే బాబా చపాతీని మిగతావి నువ్వేయి మనం తిందాం, ఇంకా నువ్వే కదా వాడికి వద్దని చెప్పావు క్లాసు, నీకు పనిష్మెంట్ అనేసి అన్నా. సరే ఏముంది చపాతీలు వేయడమే కదా బుజ్జు అనేసి అన్నాడు. పాప ఆ చపాతీలు వేస్తూ ఉంటే మధ్యలో హ్యాపీ వెళ్ళింది, ఒక చపాతీ వాడికి తినిపిస్తున్నాను, ఒక చపాతీ వేసుకోరా పోరా బాబా దగ్గర అనేసి పంపించాను. వెళ్ళింది హ్యాపీ, కొంచెం తులిపిది కదా, ఆ చపాతీ ఒకటే వేసుకో రాకుండా అక్కడ సుదర్శన్ ఆల్రెడీ అలా రుద్ది పెట్టున్న చపాతీని ఏదో పాడు చేస్తూ ఉండిందంట. సుదర్శన్ గబక్కని తీసేది పాడు చేయకురా అని చెప్పేసి ఇటు తిరిగి చపాతీ పట్టుకోబోయి ఆ పెను ఉంది కదా ప్యాన్ చపాతీది, అది పట్టేసుకున్నాడు. అంతే పాపం భలే కాలింది, అల్లాడిపోయాడు అసలు. ఇంకా మా సుదర్శన్కి అలా అయితే అసలు మామూలుగా ఏదైనా పెయిన్ అన్నాడు, అలాంటిది భలే పెయిన్ ఉంది బుజ్జు అంటూనే ఉన్నాడు. మాకు అది జరిగినప్పుడు ఎవరికైనా కానీ జరిగినప్పుడు ఏం చేయాలి కబక్ అనేసి అని గుర్తుకు రాదు. జరగక ముందు మాత్రమే ఎవరికైనా అడ్వైజులు ఇవ్వాలంటే మాత్రం అది పుయ్యండి ఇది చెయ్యండి అనేసి ఏదో ఇచ్చేస్తాం. కానీ ఆ టైంకి అసలు మైండే అసలు ఏం పని చేయదు అనమాట. వాటర్లో పెట్టు బాబాస్ అనేసి సాల్ట్, నాకు అప్పుడు కాలినప్పుడు మీరు అందరూ కొన్ని చెప్పారు కదా, సో అట్లాంటివన్నీ నేను కూడా చేశాను. ఇక్కడ సాల్ట్ పూసాను, పేస్ట్ పూసాను, అలోవెరా జెల్ పూస్తూ ఉంది హ్యాపీ తీసుకొచ్చి. ఆ బర్నాల్ క్రీమ్ ఉండింది ఇంట్లో, అది ఎక్కడ పోయింది తెలియదు, టైంకి దొరకలేదు అనమాట అసలు. అది ట్యాప్ వాటర్ కింద కొంతసేపు అట్లే ఫింగర్ పెట్టేశాడు, దాని తర్వాత వాటర్లో కొన్ని ఐస్లు వేసి టెడీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా అదే అలానే పెట్టుకుంటే ఇంకా మంట ఎక్కువగా ఉంది బుజ్జు అనడం స్టార్ట్ చేశాడు. హ్యాపీ ఆ బౌల్ అక్కడ పెట్టేసిరా, ఈ ప్లేట్ కూడా పెట్టేసి అది వద్దా పెట్టేసిరా, అదే ఆ పని ఉండిరా. Babe, Happy Father's Day, Babe. Thanks, Ma. Happy Father's Day, Babe. Thanks, Happy. Papa, not No, not Babe. Ruby. No, Ruby. ఏం లేదు రూబీ, చదువుకుంటా ఉన్నా. క్లాస్కి వెళ్ళాల్సింది డుమ్మా కోటి ఇంట్లో ఉన్నా చెప్పు. ఏం రూబీ నా ఇస్తున్నారు అరు కూడా థ్యాంక్స్ అన్న. నాన్న ఫిజు మ్యారేజ్ డే కదా, మదర్స్ డే కాదురా ఫాదర్స్ డే రా. నాన్న సరే కానీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. థ్యాంక్ యూ నాన్న. లేదు నాన్న ఫస్ట్ రెడీ అక్క. బాబే హ్యాపీ ఫాదర్స్ డే బాబే. Thanks, Nana. హ్యాపీ ఫాదర్స్ డే బాబే. Thank you, Nana. Good morning. బాబే గుడ్ మార్నింగ్ చెప్పురా. గుడ్ మార్నింగ్ బాబే. బాబే హ్యాపీ ఫాదర్స్ డే బాబే. Oh, thank you, Nana. హ్యాపీ ఫాదర్స్ డే బాబే. Thank you, Bangaram. Anamana school ki. అయ్యో వెళ్ళలా బాబే ఫాదర్స్ డే అని. అది లెక్క రియల్ ఫాదర్ నిరూపించుకున్నాడు, రియల్ ఫాదర్ నిరూపించుకున్నాడు ఏదో. రియల్ ఫాదర్ నిరూపించుకున్నావు కదా నువ్వు.
స్కూల్కి పోలేదా, బంక్ కొట్టేసినావా? కుమార్కి సునీల్కి ఫోన్ చేసింది, వాళ్ళేం అడగల. నీకు తెలిసి విషయం అంతా ఇక్కడ స్కూల్కి రెడీ అయ్యి లిఫ్ట్ వరకు పోయి డుమ్మా కొట్టేసి వచ్చింది వెనక్కి. ఇంకా సూర్య అన్న ఉన్నాడు కదా, సుదర్శన్ ఫ్రెండ్, ఆ అన్న కూడా ఇంకా ఫాదర్స్ డే విషెస్ చెప్పేశారు. ఇంకా ఆ అన్న అయితే కనుక్కునేసాడు, స్కూల్కి వెళ్ళలేదు అంటే క్లాస్ ఉంటుంది కదా, సో అలా క్లాస్కి వెళ్ళలేదా అని పోయి స్కూల్ అని చెప్పాడు. ఇంకా ఇలా వీళ్ళ స్టడీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, స్కూల్లో డుమా కొట్టాలి అన్నప్పుడు, మార్క్స్ గురించి ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అన్న సుదర్శన్ ఏమంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. వాళ్ళ డాడీస్ వాళ్ళని ఎట్లా చేశారో సో అవన్నీ గుర్తు చేసుకునేసి మనం కూడా అంతే కదరా, మనం కూడా మన పిల్లల్ని ఇట్లా చూసుకోవాలి కదా అట్లా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా మా సుదర్శన్ అయితే ఎన్నిసార్లు చెప్పుంటాడో అసలు. బలరామ్ అంకుల్ అయితే మా సుదర్శన్ని స్కూల్లో డ్రాప్ చేస్తాడంట, మళ్ళీ కొంచెం తర్వాత వెళ్ళి తీసుకొచ్చేస్తాడంట. చాక్లెట్ ప్యాకెట్స్ బ్యాగ్లో పెట్టి పంపిస్తాడంట, మళ్ళీ తీసుకొచ్చేస్తాడంట. అందుకనేసి ఆంటీ ఇలా కాదు, వీడి ఇక్కడ ఉంటే చదువుకోడు, ఈయన దగ్గర ఉంటే అనేసి పాపం మా పుష్పవతి ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, మా ఆంటీ వాళ్ళ చెల్లెలు అనమాట, సో అక్కడ పెట్టి చదివించిందంట మా సుదర్శన్ని. సో ఆంటీ కూడా చెప్పుకుంటూనే ఉంటారు, మా సుదర్శన్ కూడా చెప్పుకుంటా, అమ్మ చదివించింది బుజ్జు నన్ను అక్కడ పెట్టి, ఆయన నన్ను పాడు చేసేస్తున్నాడు అనేసి. నేను అప్పుడప్పుడు చెప్తాను, మరి నేను ఇంకెక్కడ పెట్టి చదివించుకోవాలి బాబా వీళ్ళిద్దరిని, నీ వల్ల వీళ్ళు డుమ్మా కొడతా ఉంటారు స్కూల్స్కి అనేసి చెప్తూ ఉంటాను. అలెక్సా కిచెన్ ఆఫ్. ఓకే టీ వేడి ఎలా తాపిస్తావు? గ్లాస్ కొంచెం లేదు అలవాటు చేసుకోవద్దు, వాటర్లోనే పెట్టేది, అది ఆటోమేటిక్గా పెయిన్ అవుతుంది, బొబ్బలాగా వచ్చి పగిలి మళ్ళీ. పాపం మా సుదర్శన్కి ఇలా ఫాదర్స్ డే రోజు జరగడం భలే బాధేసింది. నాకైతే లోపల బయట పడలేదు, కానీ ఇంకా ఫింగర్ అయితే మధ్యలో ఫింగర్కి హాఫ్ వరకు పాపం చాలా పెయిన్ వేసింది. తర్వాత ఇంకా బొబ్బు వచ్చేసినాక ఇంకా పెయిన్ ఉంటుంది అనేసి అనుకున్నాను. ఇంకా అది మెయిన్గా రైట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్కే అలా జరగాల అనేసి కూడా అనిపించింది నాకు. ఇంకా ఆ రోజు అంత పెయిన్ ఉన్నా కానీ పాపం ఇంకా మళ్ళీ టెడ్డీకి యాపీకి మీ ఇద్దరికి ఏం కావాలో చెప్పండి రా కొనిస్తాను అనడం స్టార్ట్ చేశాడు. నీకేం కాదు తీసుకోండి నన్ను చెప్పినప్పుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, సరేనా? లైట్ ఆఫ్ చేసిరా. చూడు నాకు గుర్తుంది, నేను చేయకపోయినా కానీ చెప్తున్నా నీకు. అదొకటి చేయబాబా వాళ్ళ కోసం, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఈరోజు అంతా చాలు, వాడికి అదే గిఫ్ట్ వాళ్ళిద్దరికి. వద్దు నాన్న చదివి. ఏం కావాలి? చురోస్ కావాలా? కేక్ కావాలా? ఏం కావాలి పెద్ద? నువ్వు వద్దు అనలేదు, ఎందుకంటే బాబాయ్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇచ్చేసారు, నువ్వే ఫస్ట్ చేసుకోవాలి. ఇక చెప్పు. ఇప్పుడే కదరా హ్యాపీ, నాకేం వద్దు బాబా. లాగా ఆయన యాప్ వాడికి మెయిన్గా వద్దు, నాకేం వద్దు, మేమే ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇవ్వాలనుకుంటే అనుకుంటారు కానీ ఇవ్వరు. నీకేం కావాలి చెప్పండి నన్ను. వాళ్ళకేం వద్దంటలే బాబా, నన్ను అడుగుతున్నావా? డిసైడ్ చేసుకుని అడగండి. నిన్ను అడిగితే నువ్వు గోల్డ్ అడుగుతావు. నాకేం వద్దులే బాబా, గోల్డ్ వద్దు, సిల్వర్ వద్దు. అడుగు హ్యాపీ, నీకు ఇష్టమైంది అడుగు బాబా, అడుగు, దాంట్లో ఏముంది, కొనిచ్చేది లేదు బాబా, డిసైడ్ చేసుకుంటాడు.
బాబా పప్పి ఒరే బాబా ఎందుకు కొనిట్లేదు తెలుసా మీకు? దాన్ని నేను చూసుకోవాల్సి వస్తుంది, అందుకు నాకు అసలే టైం ఉండట్లేదు. అసలే ఈ మంత్ ఇయర్ ఎండింగ్ నుండి బాబా 5 days అంట ఆఫీస్. అయ్యో రా. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ పాపం ఇంతకు ఏం కావాలో వాళ్ళు ఏం అడగలేదు సుదర్శన్ని. ఇంకా ఇక్కడ ఏమంటే బెడ్రూమ్లోకి వచ్చేసారు. సుదర్శన్ ఫోన్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ కేక్ ఆర్డర్ చేయాలంట, కేక్ కట్ చేయించాలంట మా సుదర్శన్ దగ్గర. సో ఇంకా కేక్తో పార్టీ ఇంకా కొన్ని నా ఫోన్లో మళ్ళీ కొన్ని ఆర్డర్ చేసుకున్నారు. కొన్ని చెప్తానులేండి ఈ వ్లాగ్, ఈ దీంట్లోనే చూపిస్తాను మీకు ఏం ఆర్డర్ చేసుకున్నారు. పాపం పిల్లలు ఎలా అంటే అవి ఆర్డర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అది ఎంత అయిందో మళ్ళీ నాకు తెచ్చిచ్చేస్తారు. వాళ్ళ హుండీలో ఓపెన్ చేసి నాకు తెచ్చిచ్చేసరికి నాకు భలే బాధేసింది. ఏం అవసరం లేదు పెట్టుకోండి. లేదు ఆశక్క, మేము ఇచ్చేయాలి కదా, మేము పార్టీ చేసినట్టు బబ్బాకి మేము ఇచ్చినట్టు నువ్వే పెట్టుకో అని చెప్పేసి నా మనీ నాకు ఆ పాకెట్లో పెట్టేసి వెళ్ళారు. ఇంకా మా సుదర్శన్కి ఇలా ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా ఫీవర్ వచ్చినా ఎలా ఉంటాడంటే అప్పటికప్పుడు ల్యాప్టాప్ పెట్టుకునేస్తాడు, ఏదేదో వర్క్ చేసేసుకుంటూ ఉంటాడు. నువ్వేంటి బాబా ఎవరికైనా ఫీవర్ వచ్చినా ఏదైనా పెయిన్ వచ్చినా చదువుకోవాలి అనిపించదు కదా, నువ్వేంటి బాబా ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చునేస్తావు అంటే ఎందుకో బుజ్జు నాకు ఏదైనా చదువుకోవాలి ఏదైనా వర్క్ చేయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది అంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ బలవంతంగా మా సుదర్శన్ టీటీ ఆడడానికి పంపిస్తున్నారు. అంటే యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్లో ఈ టైంకి ఆడాలనుకున్నారు, కానీ సుదర్శన్కి దెబ్బ తగిలిందిగా వెళ్ళడేమో అనుకున్నా, అయినా వెళ్తున్నాడు. ఎలా ఆడతావు బాబా నువ్వు, నొప్పి కదా అంటే ఏముంది ఇట్లా దీంతో ఆడొచ్చులే బుజ్జు ఏం కాదు, అంత ఇంట్రెస్ట్ అనమాట. చెయ్యి కాలినా కానీ వెళ్తున్నాడు టీటీ ఆడడానికి. నార్మల్గా అయితే మా సుదర్శన్ పంపించుంటాం మేము, వెళ్ళొద్దు బాబా నువ్వు అనేసి, కానీ మా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఆ రోజు బలవంతంగా పంపించారు. ఏమంటే సుదర్శన్ వెళ్ళిపోతే వీళ్ళు ఏదో సీక్రెట్గా ఇక్కడ ఏదో చెయ్యాలంట, అందుకనేసి. అదిగోండి హుండీలో నుండి మనీ తీస్తూ ఉంది నాకు ఇవ్వడానికి, ఏమేమో కావాలనేసి ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఫోన్ తీసుకొని. సో ఆ మనీ అంతా మళ్ళీ కౌంట్ చేసి ఇస్తామని. ఇంకా నేను మా సుదర్శన్కి ఏం గిఫ్ట్ ఇచ్చాను తెలుసా ఈరోజు? ఈ బెడ్షీట్, మా సుదర్శన్ బెడ్షీట్ ఉతికాను అనమాట. వచ్చినప్పటి నుండి చెప్తున్నాడు బుజ్జు ఈ బెడ్షీట్స్ ఉతుకు ఎక్కడా ఉతికేది, వర్షం అంటే వర్షం పడుతూ ఉంది, చల్ల గాలి, అవి ఆరలేదు అనుకోండి ఉతికిన తర్వాత ఆ స్మెల్ అయితే అస్సలు పడదు, ఇంకా నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. దానికి బదులు ఉతుక్కుండానే ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఆ లాస్ట్కి పాపం ఎండగా ఉందిలే అనేసి ఉతికేసాను, ఫాదర్స్ డే గిఫ్ట్ లాగా అనేసి చెప్దాము అన్నట్టుగా. కానీ తీరా అలా ఉతికి అలా ఆరేసిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ గాలి స్టార్ట్ అయింది, చల్లగా అయిపోయింది, వర్షం పడుతుంది కంపల్సరీగా అనేలాగా ఉండింది అనమాట ఆ రోజు. ఇంకా హ్యాపీ కూడా కిందకి వెళ్ళింది ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో. సో ఇంకా టెడ్డీ ఒకటే ఉంది. ఇంకా ఈ లోపల ఏమంటే టెడ్డీ ఏదో గ్రీటింగ్ ఇవ్వాలి సుదర్శన్కి, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, గ్రీటింగ్ కార్డ్స్ చేస్తారు ఎవ్రీ ఫాదర్స్ డే అయినా సుదర్శన్ బర్త్డేకి అయినా. సో అట్లా ఏదో ఒకటి చూస్ చేసింది, నన్ను అడిగింది ఏదైనా సెలెక్ట్ చేయంటే ఇది బాగుంది చేయరా అంటే, ఇంకా అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, వేయగలుగుతుందో లేదో అనుకున్నాను. లేదు మేము వేస్తాను అశక్క అనింది. సో అదే డ్రా చేసుకుంటా ఉంది. ఇంకా ఈ లోపల నేను అన్నం పెట్టేశాను. మా సుదర్శన్ ఇంతలో సడన్గా వచ్చేసాడు. టెడ్డీ అయితే గబగబా ట్యాప్ క్లోజ్ చేసింది. భయం బాబా నాకు వస్తేనే నేను ముట్టుకోను బాబా దాన్ని, అసలు ఇలా పెట్టుకుని ఆడేసి వచ్చాడంట. ఇట్లా తిప్పు బాబా, బ్యాక్ ఉంది కాబట్టి ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. చూపించేమిరా. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసిన డ్రాయింగ్లో యాపీ ఇది లేదనమాట, సుదర్శన్ టెడ్డీ అన్నట్టుగానే ఉంది. కానీ పాపం టెడ్డీ ఏమంటే యాపీని కూడా డ్రా చేసింది. ఇంకా నేను రోజు ఫిష్ కర్రీ చేద్దాము అనుకున్నాను. ఫిష్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా సుదర్శన్ బయటికి వెళ్ళలేడు, ఇంకా వర్షం పడతా ఉంది, అందుకనేసి అంటే చల్లగా ఉంది, వర్షం పడలేదు. ఇంకా ఫిష్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా సుదర్శన్ అయితే వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా మెయిన్గా మా సుదర్శన్ సడన్గా ఎందుకు వచ్చేసాడు అంటే పాపం ఆడలేకపోయాడంట అక్కడ గేమ్, అందుకనేసి వచ్చేసాడు. పెయిన్ ఎక్కువగా ఉందనేసి ఆ బొబ్బ కూడా వచ్చేసింది చూసారా. ఇంకా బొబ్బ వస్తే ఇంకా అస్సలు ఆడలేము కదా. ఇంకా నేనేమంటే మార్నింగ్ చపాతీలు అలా ఎప్పుడైనా చేసినప్పుడు మిగిలిపోయాయి అనుకోండి, దాన్ని ఇలా పీసెస్ లాగా తుంచేసి నేను చూపిస్తూనే ఉంటాను కదా మీకు. సో దీంట్లో మిల్క్ వేసేసి తర్వాత షుగర్ వేసేసి నానబెట్టేసి ఉంటాను అనమాట. అది ఇంకా హ్యాపీ కోసం మెయిన్గా పెట్టుంటాను. చిట్టి బాబా తింటున్నాడు, కొంచెం బాబా తినేసి నీకు ఇస్తాడు, తిను. ఇంకా ఆ రోజు ఫాదర్స్ డే అనేసి గులాబ్ జామున్ చేద్దాము అనుకునేసి తెప్పించాను.
కింద ఆడుకుంటున్న యాపీని తీసుకొచ్చేసిన రెడ్డి ఇద్దరు కలిసి ఆ గ్రీటింగ్స్ ప్రిపేర్ చేయాలి అన్నట్టుగా ఇంకా డోర్ కూడా వేసేసుకున్నాడు. సుదర్శన్ ఎక్కడ వెళ్తాడో అనేసి ఇంకా క్లోజ్ చేశాడు. సుదర్శన్ హాల్లో చేసుకుంటాడు. ఇంకా ఫిష్ కర్రీ చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీ నేను మీతో మళ్ళీ రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫిష్ కర్రీ అంటే ఇది ఆచి ఫిష్ కర్రీ మసాలా, ఇది సూపర్ ఎమ్మీ ఉంటుంది. ఇది మసాలా కొద్దిగా దాంట్లో యాడ్ చేస్తే మాత్రం టేస్టే మారిపోతుంది అనమాట. నా ఫేవరెట్ మసాలా అనమాట. ఫిష్ కర్రీలో అది వేస్తే చాలా ఎమ్మిగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య అసలు నాకు అది దొరకడమే మానేసింది. మళ్ళీ ఎట్లాగో దొరికిందనమాట, ఇంక తెచ్చుకున్నాను. అంటే వేరే వేరే బ్రాండ్స్వి ఉన్నాయి కానీ ఆచిది కనిపించలేదు. సో రీసెంట్గా దొరికింది, తెచ్చుకునేసాను. ఇంకా వీళ్ళు ఎంతవరకు వచ్చారబ్బా అనేది చూస్తే ఇంకా యాపీ అయితే స్టార్టే చేయలేదు, వైట్ పేపర్ పెట్టుకొని ఉంది. సరే పదండి అయితే ఫిష్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. నా కర్రీ ఫస్ట్ అయిపోతుందా, వాళ్ళ డ్రాయింగ్స్ ఫస్ట్ అయిపోతుందో చూద్దాం మరి. ఇంకా ఫిష్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ఇంకా నేను 1/2 kg ఫిష్ తెప్పించుకున్నాను, వితౌట్ హెడ్ ఉండేదన్నమాట. ఇంకా నార్మల్గా మేము కాట్లా ఫిషే తింటూ ఉంటాం ఎక్కువగా, చాలా ఇష్టం, దాంట్లో ముళ్ళు కూడా ఉండవు అనేసి. కానీ కాట్లా అవైలబుల్ లేదనేసి, స్టాక్ లేదనేసి రోహు ఫిష్ తెప్పించుకున్నాను. రోహు చాలా టేస్టీగా ఉంటుంది, కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇంకా చిన్న ఫిష్ అనుకోండి ఇంకా ముళ్ళు ఉంటాయి. ఇంకా చూపించానుగా మీకు ఎలా ఉందో కడిగిన తర్వాత, అది ముళ్ళు చిన్న ఫిష్ లాగే ఉంది, సో ముళ్ళు ఉంటాయి. అయినా ఇంకా చేసేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటో మళ్ళీ చూపిస్తాను మీకు టేస్ట్. సో ఫస్ట్ అయితే నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా, పచ్చిమిర్చి, ఇది ఆనియన్స్, దీంట్లో కొందరు అల్లం తెల్లగడ్డ మసాలా కూడా వేసుకుంటూ ఉంటారు కదా, నేను వేయను. తెల్లగడ్డ కూడా వేయను యాక్చువల్లీ. చాలా సింపుల్గా చేసుకుంటాను, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ మసాలా దొరకకపోయినా ఇలా చేసుకొని చూడండి, చాలా ఎమ్మిగా ఉంటుంది. చింతపండు చాలా తక్కువ వేస్తాను, టొమాటోస్ ఎక్కువ వేస్తూ ఉంటాను నేను పులుపు కావాలి అంటే. యాక్చువల్గా చేపల పులుసు అంటే చింతపండు పులుసు ఎక్కువ వేస్తారు కదా, ఆంటీ అలానే చేస్తారు. నాకు ఆంటీ చేసేది, మా మమ్మీ చేసేది కానీ చాలా ఇష్టం. కానీ మా సుదర్శన్కి ఆంటీ చేసే చేపల కర్రీ నచ్చదనమాట. ఎక్కువ చింతపండు వేస్తుంది, అమ్మ వద్దు వద్దు అంటుంటాడు. అందుకనేసి ఇంకా నేను చింతపండు వేయకుండా టొమాటోస్ ఎక్కువ వేసి చేస్తూ ఉంటాను. నాకు నాన్ వెజ్లో ఫిష్ అయితే ఫేవరెట్. సో ఫిష్ కర్రీ అంటే నేను చాలా ఎక్కువ ఏమంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాను. మీకు రీసెంట్గా రా మ్యాంగోతో చేశాను, సో చింతపండుతో చేస్తున్నాను, టొమాటోతో, ఒక్కరోజు లెమన్తో చేయాలబ్బా, ఇంకా ఆమ్చూర్ పౌడర్తో కూడా చేస్తున్నాను. ఇంకా మా డాడీ కోసం ఆమ్చూర్ పౌడర్ వేసి చేస్తూ ఉంటుంది. ఆమ్చూర్ పౌడర్ వేయగానే మామూలుగా చింతపండు పులుసు చేసే చేపల కూర టేస్ట్ దేనికి రాదు, దాని టేస్ట్ దానికే ఉంటుంది. కానీ మొన్న నేను రా మ్యాంగోతో చేశాను కదా, అది మాత్రం చాలా ఎమ్మీగా ఉండింది. ఇంకా నేను చేసే కర్రీ ఎప్పుడు చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది ఈ కర్రీ, టొమాటోలతో ఎక్కువ చేసిన. ఇంకా అట్లా అనమాట. చిన్న చిన్న చేపలు చేస్తుంది ఆంటీ, అది చింతపండుతో చేస్తేనే బాగుంటుంది అనమాట ఆ రెసిపీ. ఇంకా ఫస్ట్లో అయితే నాకు చేపల కూర చేసేదానికి అంత వాటర్ ఎక్కువ అయిపోయేది, లేకపోతే అసలు సూపే ఉండేది కాదు, ఆ షేర్వా వచ్చేది కాదు, అట్లా చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం దారికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట, కర్రీ కొంచెం కరెక్ట్గా తగ్గట్టుగా. ఇప్పుడు మేము 1 kg 2 kg తెచ్చుకొని అంత పులుసు పెట్టేసామనుకోండి, ఒక్క పూట తినాలి అనిపిస్తుంది, మళ్ళీ అసలు ఎగుటుగా అయిపోతుంది, మళ్ళీ తినట్లేదు ఎవరు. అందుకనేసి ఈ 1/2 kg ఫిష్ ఒక్క పూటకి వచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ నైట్కి అంటూ, రేపు మార్నింగ్ అంటూ అని చేపల కూర నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంటుంది అంటుంటారు కదా, కానీ బాగున్నది ఈ మధ్య ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేడి చేసుకొని తిందాము, నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంటుంది తిందాము అనే దాంట్లో లేదనమాట. ఇప్పుడు చేసుకున్నామా ఇప్పుడు సరిపోతుంది, మళ్ళీ నైట్కి వేరేది ఏదైనా తినాలి అలా అనిపిస్తూ ఉంది. ఫిష్ కర్రీ అయితేనే అలా అనిపిస్తూ ఉంది. అది మళ్ళీ ఫిష్ ఫ్రై అనుకోండి, రోజు కూడా మనము ఫిష్ మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు మనము ఎప్పుడు కావాలో ఆఫ్టర్నూన్ అలా ఫ్రై చేసుకొని రసంలోకి, టమాటా పచ్చడిలోకి, ఆవకాయలోకి అలా నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారా ఫిష్ కర్రీ ఎంత బాగుందో కదా, ఎమ్మిగా ఉండింది. ఆ రోజు మా సుదర్శన్కి చాలా నచ్చింది. ఇంకోటి ఏమంటే అసలు ముళ్ళే లేవు తెలుసా అసలు దాంట్లో. ఇంకా నా కర్రీ అయితే అయిపోయింది, ఇంకా వీలేదు అయిందో లేదో చూద్దాం మరి. ఎంతసేపురా ఆకలేస్తుందిరా, రండ్రా తినేసి మళ్ళీ చేసుకుందిరా. అయిపోయిందనే కదా పిలుస్తున్నాను, రండి. సూపర్, ఏం కాదు అంతే బాగుంది. ల్యాప్టాప్ ఎందుకు దగ్గరగా ఉంది, దూరంగా పెట్టు. మరి ఎందుకు స్లోగా అబ్బా, మా యాపీ చేసే పెయింటింగ్ అయితే ప్రొఫెషనల్స్ కూడా చేయరేమో, ఎలా చేస్తూ ఉంది, ఎలా స్ప్రింకిల్ చేస్తుంది ఇట్లా. కానీ యాపీకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటుంది, పాప మంచిగా చేసుకుంటుంది. పెట్టేసేదాన్ని అక్కడ, నేనెందుకు
ఇంకా టెడ్డీ వేసే పెయింటింగ్లో యాపీది కూడా యాడ్ చేసింది కదా, యాపీ బొమ్మది, అది మళ్ళీ రబ్ చేసేసింది అనమాట. అది సరిగా లేదు, యాక్చువల్లీ బాగాలేదు. టెడ్డీ ఇంకా సుదర్శన్ అన్నట్టుగా గీస్తూ ఉంది, అదే బాగుంది లేరా అని చెప్పాను. సో యాపీది డిలీట్ చేసేసింది అనమాట, రిమూవ్ చేసింది అక్కడ. ఇంకా వాళ్ళది కంప్లీట్ కాలేదు, ఇంకా పెండింగ్ ఉంది, అన్నం తిందాం రండిరా అంటే వచ్చి కూర్చున్నారనమాట. గబగబా హ్యాండ్ వాషెస్ చేసుకొనేసి వచ్చారు. ఇంకా రసం నైటే చేసున్నాను, సో రసం చూపిస్తుందో పెట్టాను. ఇదిగోండి, ఆ రోజు ఆఫ్టర్నూన్ అనుకోకుండా బూ తినేటప్పుడు అరే బిర్యానీ చేసుకొని ఉంటే బాగుండేది కదరా, ఫాదర్స్ డే కదరా అన్నాడు మా సుదర్శన్. సో ఊరికే ఇంకా అలా చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో, బిర్యానీ వచ్చింది, చికెన్ బిర్యానీ అని వచ్చింది, క్విక్ స్టైల్ అని ఉంది అది. సో తొందరగా చేసేసుకోవచ్చేమో చూద్దాము జస్ట్ అట్లా అని, నైట్కి చేసుకోవచ్చు కదా అనేసి పెట్టమంటే అది పెట్టింది. అంతే, ఎంత నచ్చేసిందంటే మాకు బాగా నచ్చేసింది ఆ సాంగ్ ఆ రోజు. ఇంకా ఆ రోజు చాలాసార్లు చూసుకుంటూనే ఉన్నారు ఆ సాంగ్. ఇంకా మళ్ళీ ఇద్దరు వెళ్ళారు దాంట్లోకి, బెడ్రూమ్లోకి డ్రాయింగ్స్ వేసుకోవడానికి. ఇంకా నేనేమంటే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి, యూట్యూబ్లో చూస్తుంటే వస్తూ ఉంటాయి కదా. సో అలాంటివి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఏదో ఉంటే అది జోక్గా ఉంటే పెట్టుకున్నాము. కొంచెం సేపు ఏమంటే పడుకునేసాను నేను. దాని తర్వాత లేచి చూస్తే పాపం రెడీ హ్యాపీ వాళ్ళు ఈ బెలూన్స్ అన్నీ ఊది పెట్టుకున్నారంట. ఇవే తెప్పించుకున్నారు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు, ఇద్దరు కలిసి చేసుకున్నారంట. బొబ్బాయి ఎడ్రా అంటే బొబ్బాని బెడ్రూమ్లో పెట్టేసాం ఆశక్క, పడుకోమనేసి అన్నాము అనేసి అన్నారు. సో చూసేసి వద్దాం అనేసి వెళ్తే మా సుదర్శన్ నిజంగానే పడుకునేసి ఉన్నారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఏదో చేసుకున్నారు. ఇంకా మా సుదర్శన్ ఎలాగో పడుకుంటున్నాడు కదా అని చెప్పేసి లేపలేదు, డిస్టర్బ్ చేయలేదు. పాపం ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, అయినా మా సుదర్శన్ కాబట్టి తట్టుకోగలుగుతున్నాను. నేనైతే ఒక 10 days అయినా పెయిన్ అని చెప్పుకుంటూనే ఉంటానేమో అనిపించింది. ఇంకా మా సుదర్శన్ ఎలాగో పడుకుంటున్నారు కదా అనేసి ఈ లోపల నేను కూడా సర్ప్రైజ్గా ఉంటుంది గులాబ్ జామున్ చేసేద్దాం అనేసి గబగబా గులాబ్ జామున్ చేసేస్తా ఉన్నాను. ఇంకా ఇవేమంటే 35 balls రావాలి, యాక్చువల్లీ నాకు 30 వచ్చాయి, ఎన్ని వస్తే అన్ని వచ్చాయిలే అని. ఇంకా ఆ రోజుకు చాలా బాగా వచ్చాయి అనమాట గులాబ్ జామున్, లోపల కూడా బాగా కుక్ అయింది, బాగుంది. ఇంకా అలా అది వేడిగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం చల్లగా అయినాక తింటే బాగుంటుంది. ఇంకా టెడ్డీ హ్యాపీగా అడుగుతూ ఉంటే కూడా కొంచెంసేపు ఉండనరా మళ్ళీ ఇస్తానని చెప్తూనే ఉన్నాను. ఇంకా అలా ఆ రోజు అసలు పాపం ఇంకా గులాబ్ జామునే తినలేదనమాట, ఒకదాని తర్వాత ఒకటి బిజీగా అయిపోయాము. ఇంకా సుదర్శన్ లేసి వచ్చేసాడు. ఇంకా ఫస్ట్ ఏమో టీ పెట్టు బుజ్జు అనేసి అన్నాడు. అందుకంటే ఈ వెదర్కి టీయే తాగాలనిపిస్తుంది తెలుసా, ఫస్ట్ అసలు చల్లగా అసలు గాలి, ఇంకా ఆ రోజు కొంచెం డ్రిజ్లింగ్ కూడా ఉండింది, అందుకని ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొచ్చేసాను. ఇంకా మా సుదర్శన్కి హ్యాపీ వాళ్ళకి రానివ్వలేదు హాల్లోకి, ఇంకా ఇక్కడే ఉన్నాడు మా సుదర్శన్. సో ఇంకా ఇక్కడికే తీసుకొచ్చి ఇచ్చేసాను టీ. ఇంకా నాకైతే ఫాదర్స్ డే అంటేనే మా డాడీ ఎలాగో నాకు మా మామయ్య కూడా అంతే అనిపిస్తుంది. నాకు ఇద్దరిని హ్యాపీగా బ్లెస్ చేయించుకోవాలి వాళ్ళ దగ్గర అనేసి అనిపిస్తుంటుంది ఎప్పుడు. ఇంకా వాళ్ళిద్దరే కాదు, మా సుదర్శన్ కూడా నాకు అసలు ఒక ఫాదర్ లాగే చూసుకుంటాడు, ఇంకా మంచిగా చూసుకుంటాడు అసలు. అందుకే ఆ రోజు నేను రీల్ ఒకటి పెట్టాను, షార్ట్ వీడియో, అంటే ముగ్గురు నాకు ఫాదర్స్ లాగా అన్నట్టుగా, హ్యాపీ ఫాదర్స్ డే అన్నట్టుగా పెట్టాను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు మార్నింగ్ కేక్ ఆర్డర్ చేసుకున్నారు కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేపిస్తాంట మా సుదర్శన్ దగ్గర. డబ్బా పప్పా నన్ను గుచ్చిపెట్టి నేను కూర్చుతా, టెడ్డీ హ్యాపీ అక్కడే కూర్చోయి. క్యూట్గా ఉంది, భలే ఉంది టెడ్డీ. అది కానీ మేము ఈ క్యాండిల్స్ పెడుతున్నాం, అది బాగుందిరా క్లాస్గా. కింద దిగి అయిపోయావు అది ఇటు సైడ్ పెడితే ఎట్లేరా, అంతేనా? ఊడేమ్మా పడిపోయాడు. ఉండు బాబా, రెడీకి వస్తుంది ఉండు. హ్యాపీ క్లోజ్ రా,
3, 2, 1, go. Open. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న. హక్ చేసుకోరా బాబాని. ఇదే అప్పటి నుంచి డామ్ డామ్ అని పేరుతుంది. లైట్ వేసేదా బాబా? స్మెల్ పడదురా నాకు. కొద్దిగా పెట్టాను నాన్న, కొద్దిగా నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే బాబా. బలుందా ఏ కుదరకండ్రి. బాగుంది, కొద్దిగా ఆరో తెచ్చుకున్నట్టుంది. నేను పెట్టలేదు. ఏది అది కాదు, ఎంత బాగా చేసావురా. ఎక్సలెంట్ గా ఉంది. కొంచెం ఫోటో నా ఫోన్ ఫోటో తీసుకుంటా. వావ్ టెడ్డో, అంత లడ్డులో నేను కరెక్ట్ గా గీసావు. భలే చేసావు నన్ను. You are the first friend. ఇది నీకే పోయిందమ్మా. ఇది లాస్ట్ మూడు కలిపి ఒకటి పెట్టుకుంటా. భలే రాసాటెడ్డా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఏ పార్ట్ అబ్బా జరుగుతుంది. అన్ని భలే ఉన్నాయన్న. ఒక చెప్పు ఒక ఏది ఇంకా మీకు లాస్ట్ ఇయర్ గుర్తున్నాయా? టెడ్డీ హ్యాపీ వాళ్ళు సేమ్ ఇలాగే మా సుదర్శన్కి గ్రీటింగ్స్ చేసి ఇచ్చారు. చాలా బాగున్నాయి. సేమ్ ఈసారి కూడా భలే ఉన్నాయి. అసలు ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతున్నారు ఇద్దరు అనిపించింది మాకైతే అసలు. సో ఇదే అన్నమాట లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి వీళ్ళిద్దరు పెయింటింగ్ వేసి మంచిగా గిఫ్ట్ చేశారు. ఇంకా మా సుదర్శన్ మంచిగా ఫోటో తీసుకున్నాడు, స్టేటస్ కూడా పెట్టేసుకున్నాడు. ఒరే అప్పుడే లైక్స్ వచ్చేస్తున్నాయిరా, చూడు అప్పుడే విష్ చేసేస్తున్నారా, అరే అందరికి వాళ్ళు నచ్చేసాయిరా అనేసి చెప్పడం స్టార్ట్ చేశాడు. పిల్లలు ఏదైనా చిన్న చిన్నవి సాధించిన వాళ్ళు ఏదైనా చేసిన పేరెంట్స్కి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అసలు చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎవరైనా పొగుడుతున్నారు మన పిల్లల్ని అంటే మాత్రం చాలా హ్యాపీ. ఆ హ్యాపీనెస్ వాళ్ళ పేరెంట్స్లో ఫేస్లో కనిపించదు, కానీ వాళ్ళ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంకా మెయిన్గా ఇక్కడ నాకు టెడ్డీది పెయింటింగ్ చూసి ఎంత బాగా అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బాగా గీసింది కదా అనేసి. కానీ మనం ఎక్కువ పొగడలేదు, కానీ బయటకి లోపల భలే హ్యాపీగా అనిపించింది. మీ అందరితో షేర్ చేస్తున్నాను నేనైతే ఇది. ఇంకా కేక్ అయితే ఎక్కువ తినద్దురా అని చెప్తున్నాను. ఆ ఫ్లేవర్ ఏమంటే చాక్లెట్ ఫ్లేవర్ అదొకటి.
అది అప్పటికప్పుడే కోల్డ్ లాగా అయిపోతుంది. నాకైతే కొద్దిగా టేస్ట్ చేయమన్నాగా నాకు ఏదోగా అయిపోతుంది అనమాట, అలర్జీగా ఉంటుంది. అది తినద్దురా, మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది, మళ్ళీ అలర్జీగా ఉంటుంది స్కూల్లో అని చెప్తా ఉన్నాను. తర్వాత పెట్టేసి వచ్చేసారు. ఇంకా సుదర్శన్ ఏమంటే ఆ ఫోన్ చూసుకుంటున్నాడు కొంతసేపు. అప్పుడు ఏమంటే రెస్టారెంట్కి వెళ్దాం ఏదైనా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సరే పదండి ఇక్కడ వెళ్దాము, ఈరోజు మన ఇంట్లో బిర్యానీ కూడా చేసుకోలేదు కదా అనేసి అన్నాను. ఇంకా గబగబా రెడీ అయిపోయాము. ఇంకా వీళ్ళిద్దరికి రెడీ చేసేసరికి ఆ సాంగ్ రెడీ అయిపోయి కూర్చొని ఆ సాంగ్ చూసుకుంటూ ఉన్నారు. ఒరే పొద్దున చూస్తూనే ఉన్నారు కదా, ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయి కదా దాంట్లో, అది చేసేయండిరా భలే ఉంటుంది, అందరికంటే ఫస్ట్ మనమే పెట్టేద్దాము, ఇది ట్రెండింగ్కి వెళ్తుందిరా అనేసి అది ఇది అని చెప్పేసరికి అప్పటికప్పుడు నేర్చుకున్నారు. అసలు నేనే షాక్ అయిపోయాను, అంత బాగా చేశారా అని. కానీ కొన్ని టేక్స్ తీసుకున్నారు లేని, ఒక 10 టేక్స్ లాగా. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట బయటికి ఎక్కడ వెళ్ళాలి అనేసి. కొంచెం నాకు బాగాలేదు హెల్త్, అందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంకా లూజ్ ప్యాంట్ యాక్చువల్లీ నేను సిలోరీ అనే యాప్లో కొనుక్కున్నాను, ఆర్డర్ చేశాను టెడీ కోసం అనేసి. వాడికి నచ్చలేదంట ఆ ప్యాంట్. సరే అనేసి ఇంకా నేను వేసుకున్నాను. ఆ పైన టీ షర్ట్ ఫిష్ కర్రీ చేశాను కదా, అంత బూజు బూజు అయిపోయింది. కెమెరా తెచ్చాను బాబాయ్. మధ్యాహ్నం నేను ఫిష్ కర్రీ చేసేటప్పుడు వీడియో తీసుకున్నాను కదా, ఆ లెన్స్కి అంతా ఏమంటే స్టిక్కీగా ఆయిలీగా అట్లా అయిపోయినట్టుంది. అది బాగా మళ్ళీ మంచిగా వైప్ చేశాను, అయినా ఏంటో అది మళ్ళీ కెమెరా తీస్తుంటే, మెయిన్గా ఫ్రంట్ క్యామ్ తీసుకుంటా ఉంటే బ్లరీగా కనిపిస్తూ ఉందన్నమాట. అదే చెప్తాను సుదర్శన్తో. ఇంకా ఇక్కడ వైట్ ఫీల్డ్లోనే దగ్గరలోనే మనకి హౌస్కి ది పంప్ హౌస్ అనేసి రెస్టో బార్ అనమాట. ఎప్పటి నుండో తిరుపతి నుండి ఇంటికి వెళ్తూ ఉంటాం కదా బెంగళూరు హౌస్లోకి, సో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అరే ఇది బయట చూడడానికి చిన్నదిగా ఉంటుంది, లోపల ఇంత పెద్దది అనేసి అనుకోలేదు. ఒకసారి ఇంకా గూగుల్లో చూసామంటే పెద్దదిగా, అంబియన్స్ బాగుంది, వెరైటీస్ ఉన్నాయి, అదేమంటే రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి అని చెప్పేసి అనుకొని ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు కదా, దూరంగా ఎందుకు వెళ్ళేది, దగ్గరలోనే చూసుకొని వెళ్దాము అన్నట్టుగా ఇంకా ఇక్కడికి వచ్చాం, ది పంప్ హౌస్ అనేసి. అంబియన్స్ చాలా బాగుంది, ఇంకేమో చాలా మంది కూడా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళామంటే ఇంకా చాలా బాగుంటుంది. మేము జస్ట్ ఫ్రంట్లోనే ఇంకా పైకి వచ్చేసి ఇంకా అక్కడ కూర్చునేసామన్నమాట. ఇంకా ఇక్కడ స్కానర్ ఉంటుంది, దాన్ని తీసుకొని మనము మెన్యూ ఆర్డర్ చేసుకోవాలి, ఏం కావాలి అది. ఇప్పుడు యాప్ ఏమంటే కొంచెం పెద్దదైపోయింది, వాడికి కూడా అడగాలన్నమాట నీకేం కావాలి, వాడు చూస్ చేసుకోవాలి. సో అలా జరుగుతూ ఉంది వాళ్ళ ముగ్గురు. ఇంతలో నేనేమంటే ఈ బాటిల్ని చూసుకుంటున్నాను, అబ్బా ఇంకొక బాటిల్ యాడ్ అవుతుంది. ఇంక ఇది వచ్చేసి యాపిక్ అనేసి ప్రాన్స్. చూడ్డానికేమో బాగాలేదేమో అనిపించింది కానీ టేస్ట్ భలే ఉన్నింది. ఇంకా పరాటా, తర్వాత మటన్ కర్రీ, ఇంకా ఫిష్ స్టార్టర్ తెప్పించుకున్నాము. యాక్చువల్గా రెసిపీస్వి కరెక్ట్గా నేమ్ చెప్పాలి అని ఉంది నాకు. సుదర్శన్ ఇదిగో బుజ్జు బిల్ అని కూడా ఇచ్చున్నాడు, అది నేను ఎక్కడ పెట్టేశాను, అసలు ఫోటో అయినా తీసుకొని ఉండాల్సింది, వీడియో పెట్టుకోవాల్సింది అనేసి అనుకున్నా, మర్చిపోయాను. ఇంకా ఇప్పటి వరకు మేము వెళ్ళిన రెస్టో బాస్లో బిర్యానీస్ నచ్చలేదు. ఈసారి వద్దురా బిర్యానీ అంటే తీసుకుందాము అంటది. టెడ్డీకి బిర్యానీ లేకుండా వాడికి ఇంకా ఏం తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు, సో వాడి కోసం అనేసి బిర్యానీ తెప్పించాము. అదే పొడుగా ఉంది బాబా, ఒక్క నిమిషం బాబా. ఇంకా మాక్టైల్స్. ఈ మధ్య సుదర్శన్కి పిజ్జా తినాలంటే భలే ఇష్టం వచ్చేస్తా ఉంది, సో అందుకే పిజ్జా తెప్పించుకుందాం బుజ్జు అని. బాగుంది హ్యాపీ. బాబా చాలా తిన్నాడు. ఇంకా నేను మ్యాంగోది మాక్టైల్ తెప్పించుకున్నాను. ఆ మ్యాంగో పీస్ చూసారు ఎంత పొడుగుగా ఉందో, గ్లాస్ ఎంత ఉందో అది అంతే ఉంది. ఇంకా ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది, ఫొటోస్ కూడా బాగానే వస్తాయి. కాకపోతే ఏమంటారు ఆ లైటింగ్కి అంత మంచిగా అనిపించవు. ఇంకా మెయిన్గా ఇలాంటి రెస్టారెంట్స్కి ఇలా నైట్స్ వస్తేనే బాగుంటుంది. మార్నింగ్ టైమ్స్ వెళ్ళామంటే అంత ఎంజాయ్ చేయలేము, జస్ట్ ఏదో వెళ్ళాము వచ్చాము అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళామంటే లైటింగ్ కానీ అని చాలా బాగుంటుంది. ఇంకా మేము అంతా లోపలికి కూడా అటుపక్కగా ఇంకా ఉంది, వెళ్ళి చూద్దామంటేనేమో సుదర్శన్ వదిలేని బుజ్జి పద మళ్ళీ వద్దాం ఎప్పుడైనా అని చెప్పేసి తీసుకొచ్చేసాడు. హ్యాపీ అయితే పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది, ఏదేది కనిపిస్తాయి అవన్నీ దొరికేటివన్నీ ఏరుకుంటూ ఉంటుంది. ఎందుకు చేస్తుందో నాకు అర్థమే కాదు. ఆ చెట్టువి ఏదో కాయలు ఉన్నాయి, అవేదో తెంచుకొని వచ్చేసింది. నా ఇంటెన్షన్ ఏమంటే ఒక్కసారే వస్తాం ఇలాంటి రెస్టారెంట్స్కి, మళ్ళీ రాము, నాకు తెలుసు అది. అది ఒక్కసారి వచ్చినప్పుడు ఏదో అంతా చూసుకొని వెళ్దాం కదా అనిపిస్తుంది. సుదర్శన్ ఏమంటే మళ్ళీ వస్తాంలే బుజ్జి ఎప్పుడైనా అనేసి అంటారు, అది మళ్ళీ ఎప్పుడు వస్తామో నాకు తెలియదు. ఇంకా సరే అనేసి బయలుదేరిపోయాము. ఇంకా బయలుదేరే టైంలో కరెక్ట్గా డ్రిజిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లా పెద్ద వర్షం కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది.
ఇంకా మేము పిజ్జా తినేసరికి బిర్యానీ అలానే మిగిలి పెట్టేసాం. ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేసాం అందరం, అంతే. ఇంకా అది పార్సల్ చేసేసుకున్నాము. సో బిర్యానీ పార్సల్ చేసేసుకొని పిజ్జా కూడా కంప్లీట్గా తినలేకపోయాం. 1 స్లైస్ ఏమో అట్లా పెట్టేసాము. ఇంకా ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉంటుంది అనమాట. ఇంకా వాలెట్ తీసుకొచ్చారు కారు. ఇంకా దాని తర్వాత ఎక్కి వెళ్ళిపోవడమే. అస్సలు ప్లాన్డ్గానే లేదు. ఆ రోజు టెడ్డీ క్లాస్కి వెళ్ళాల్సింది, అది మాత్రం డుమ్మా కొట్టింది. అంతే, సుదర్శన్తోనే ఉండాలి, ఇంట్లో ఆడుకోవాలి అట్లా అనుకున్నాను. ఎందుకంటే చల్లగా ఉంది, వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళబుద్దే కాదు అసలు. ఇంకా అలా అనుకోకుండా మా సుదర్శన్కి చెయ్యి కాదు ఫింగర్ కాలడము, అది అంతే చిన్నదిలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా పెద్దది అవుతుంది. రాను ఒక ఇంకా రేపైతే ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంకా ఆ రోజే నేను ఆ రీల్ పెట్టాను, షార్ట్ వీడియో కూడా పెట్టాను. మీ అందరు కూడా చాలా చాలా హ్యాపీని మెయిన్గా చాలా పొగిడారు. చాలా బాగుంది హ్యాపీ డాన్స్ అనేసి. పద చూపి హ్యాపీ తెలియకుండా నిద్రలో వేసేసుకుంది. అరే పద. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. చూస్తున్నారా, ఇంకొక బాటిల్ చేరిపోయింది నా బాటిల్స్ కలెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.